అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. వారాహి అమ్మవారి మహత్యం. వారాహి అమ్మవారిని రాత్రి వేళల్లోనే ఎందుకు పూజిస్తారు, అసలు అమ్మవారి వైభవం గురించి, విశిష్టత గురించి, అమ్మవారికి చేసుకునే దీక్ష పూజా విధానం ఎలాంటిదో ఇవాళ తెలుసుకుందాం. మనకి వారాహి అమ్మవారిను రాత్రి వేళల్లోనే కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా చెబుతున్నారు. వారాహి మాతను రాత్రి వేళలోనే పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకాలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఇలా 7 రకాల పేర్లతో పిలుచుకుంటాం. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహాని అని కూడా పిలుచుకుంటాం. మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుడిని కూడా ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. మరి వారాహి మాత విశిష్టత ఏమిటి, విశేషాలు ఏమిటో చూద్దాం. వరాహుని స్త్రీతత్వం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిగానే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఇకపోతే మనం ఆరాధన అంటే ఆవిడకి పూజ మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. తాంత్రికులకు ఇష్టమైన దేవతను వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం కదా. వారాహి మాతను ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుందట మనకి దర్శన సమయాలు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిశా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిమాత. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే చికాకులు, మానసిక ఇబ్బందులు, అడ్డంకులన్నీ కూడా, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని, మనకి శత్రుభయం అన్నది ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. హిందూ మతంలో ఒక పవిత్రమైన మంత్రం ఇది. విష్ణువు యొక్క వరాహ అవతారాన్ని స్తుతిస్తోంది ఈ మంత్రం. ఈ మంత్రం దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు రక్షణ శక్తులను ప్రసిద్ధి చెందింది. వారాహిదేవి మంత్రం శ్లోకాలు: ఓం నమో భగవతే వరాహ దేవాయ, దానవంతకారాయ, మహాసమర్థాయ, భూమిపతియే దయారసే నారాయణాయ నమః. ఇక్కడ వారాహి అమ్మవారి మూలమంత్రం కూడా చెప్పుకుందామండి. ఎవరు శ్రద్ధగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓం ఐం గ్లౌం నమో వారాహి వారాహి, వార్తాలి వార్తాలి, వరాహముఖి వరాహముఖి, అందే అందిన్నమః, రుండే రుండిన్నమః, జమ్రే జమ్రిన్నమః, మోహే మోహిన్నమః, స్తంభే స్తంభిన్నమః, సర్వదుష్ట ప్రదిష్టాన
సర్వేషాం సర్వవాక్శుద్ధ ముఖగతి జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని కనుక మనం శుక్రవారం నాడు 3 సార్లు కానీ 5 సార్లు కానీ పఠించినట్లయితే మనకు ఉండేటువంటి చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మనకి వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోలేని వారు ఈ మూల మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ వారాహి అమ్మవారి శ్లోకాలు కూడా ఉన్నాయి, వినిపిస్తాను. వారాహిదేవి మంత్రం శ్లోకాలు. ఓం నమో భగవతే వరాహదేవాయ దానవంతకారాయ మహాసమర్థాయ భూమిపతియే దయారాసే నారాయణాయ నమః. అర్థం ఏమిటంటే, దుష్టరాక్షసులను సంహరించే శ్రీ వరాహస్వామికి వందనాలు. ఆయన బలవంతుడు మరియు శక్తివంతుడు కదా, భూమికి అధిపతి, దయారాశి రక్షకుడైన నారాయణుడికి నమస్కారాలు. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాని బలం మరియు రక్షణను అందించే శక్తిలో ఉంది. ఇది భూమిని అల్లకల్లోలం నుండి రక్షించిన వరాహుడిని గౌరవిస్తోంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి అంతర్గతంగా బలం అనేది లభిస్తుందట. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది మరియు ఆధ్యాత్మిక వృద్ధిని కూడా అందిస్తుంది. మనకు ఉండేటువంటి కష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా మనకి బలానికి సహాయపడుతుంది. మనకి వరాహదేవ మంత్రం అనేది విష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహుడికి అంకితం చేయబడిన పవిత్రమైనటువంటి మంత్రం. హిరణ్యాక్ష రాక్షసుల నుండి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ అవతారం ఎత్తాడు. వరాహదేవ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? వరాహదేవ మంత్రాన్ని జపించడం వల్ల రక్షణ లభిస్తుందని, స్థిరత్వం కలుగుతుందని, మనకు ఉండేటువంటి చికాకులు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందని కూడా నమ్ముతున్నారు. వరాహదేవ మంత్రాన్ని మరి ఎలా జపించాలి? జపించడానికి ఎలాంటి కారణాలు ఉండాలి? ప్రశాంతమైన ప్రదేశంలో, ముఖ్యంగా స్నానం ఆచరించిన తర్వాత కూర్చుని భక్తి శ్రద్ధలతో దేవుడి మీద మనసు లగ్నమై జపించుకోవాలి. పునరావృతాలను లెక్కించడానికి రుద్రాక్షలు లేదా మాలలను ఉపయోగించవలసిన ఎవరైనా కూడా వరాహదేవ మంత్రాన్ని జపించవచ్చా? అవును, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా మనకి భక్తి అనేది ఉంటే చాలు, ఎవరైనా సరే వరాహదేవ మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి పవిత్రత, నిజాయితీ, విశ్వాసంతో దీన్ని సంప్రదించడం ముఖ్యం. హిందూ పురాణాల్లో వరాహుడి ప్రాముఖ్యత ఏమిటి? హిందూ పురాణాల్లో వరాహుడు క్రమాన్ని మరియు ధర్మాన్ని పునరుద్ధరించే శక్తికి చిహ్నంగా ఉంటాడు. తన దంతాలతో విశ్వ సముద్రం నుండి భూమిని పైకి లేపడం ద్వారా అతను చెడుపై మంచి విజయాన్ని సాధిస్తాడట. ఇంతేనండి వారాహి అమ్మవారి మహత్యం, విశిష్టత. అలాగే మూలమంత్రం కూడా చెప్పాను కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి.